అనే ఇప్పుడే చూసి వస్తున్నాను మా ఇంటి బంగారం లాంటి సినిమా మన బంగారం సమంత గారు చేశారు. సో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మాత్రం అదిరిపోయి. అది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్షన్ సీక్వెన్సెస్ లో సమంత గారు పుల్ ఆఫ్ చేసినట్టు ఎవరు పుల్ ఆఫ్ చేయలేరు. ఎంటైర్ టాలీవుడ్ లిస్ట్ లో ఉన్న యాక్ట్రెసెస్ లో ఎవరు పుల్ ఆఫ్ చేయలేరు. ఇది ఖచ్చితంగా రాసిస్తా. మీరు ఫ్యామిలీ మ్యాన్ చూశారు, సిటడెల్ చూశారు, సో అవి నథింగ్ అని చెప్తా దీంతో కంపేర్ చేస్తే. అండ్ సినిమా విషయానికి వస్తే ఒక మంచి ఫ్యామిలీ వాల్యూస్ తో, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న సినిమా. రివెంజ్ విత్ సమ్ బ్యాక్డ్రాప్. ఆ బ్యాక్డ్రాప్ ఏంటి అంటే నక్సలిజం. సో అందులో సమంత గారి రోల్ ఏంటి, ఆవిడ ఎన్ని ట్రబుల్స్ ఫేస్ చేశారు, ఎన్ని ట్రబుల్స్ ఫేస్ చేయాలి. సో ఇది నందిని రెడ్డి గారు చూపించాలనుకున్నారు. రొటీన్ యాక్షన్ డ్రామా అవ్వచ్చు, రొటీన్ రివెంజ్ డ్రామా అవ్వచ్చు, బట్ ఆవిడ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఏదైతే ఉందో బాగా వర్కౌట్ అయింది. సినిమా స్టార్ట్ అవ్వడం కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాక ఏ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అదంతా మనకి అర్థమయ్యాక ఒక 40 minutesకి మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాము. అండ్ లిటరలీ సమంత గారి యాక్షన్ సీక్వెన్సెస్ ఎప్పుడు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తాం. అంత బాగుంది. అండ్ కెమెరా వర్క్ ఎస్పెషల్లీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో. ఆ తర్వాత కొన్ని షార్ట్స్ పడతాయి, ఇంకా మంచి ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం ఆ షార్ట్స్ వల్ల. అండ్ బీజిఎం ఇంకా సినిమాకి ప్రాణం పెట్టి సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళి ఆ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేసింది బీజిఎం బేసిక్గా. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ సాంగ్స్ మిస్ప్లేస్ అయ్యాయి అని అయితే చెప్పను నేను. రెండు డిఫరెంట్ జానర్స్. నందిని రెడ్డి గారు సమంత కాంబినేషన్లో వచ్చిన సినిమాలు రెండు డిఫరెంట్ జానర్స్. అక్కడ ఎట్లా అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామో ఇక్కడ అంత థ్రిల్ ఫీల్ అవుతాం బేసిక్గా. సో రెండు బాగున్నాయి. రెండు జానర్స్ ఇష్టపడే వాళ్ళకి రెండు నచ్చుతాయి. ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఎందుకు అంటే ఇప్పుడు పెళ్ళయ్యాక వైఫ్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, ఈ మధ్య చాలా వింటున్నాము. హస్బెండ్స్ చచ్చిపోవడం, తర్వాత లేడీస్ కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు, చచ్చిపోతున్నారు, అదే చాలా అవుతున్నాయి. సో ఇష్యూస్ అవుతున్నాయి, అది వేరే విషయం పక్కన పెట్టేస్తే. సో ఒక వైఫ్ అంటే జస్ట్ ఒక కిచెన్ మెటీరియల్ కాదు, ఇంకెన్నో చేయగలుగుతారు. యూ జస్ట్ నీడ్ టు సపోర్ట్ హర్. అది కనిపిస్తుంది సినిమాలో, మీకు ఆబ్వియస్లీ కనిపిస్తుంది. అండ్ నందిని రెడ్డి గారు చాలా బాగా డెలివర్ చేశారు ఆ మెసేజ్ని. శ్రీముఖి గారు, సో ఫస్ట్ టైం మేము ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ శ్రీముఖి గారిని స్క్రీన్ మీద చూడడం. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ అరవకుండా చాలా కొంచెం నీట్గా చేశారు. శ్రీముఖికి అండ్ సమంతకి ఆన్ స్క్రీన్ బ్యాంటర్ ఏదైతే ఉండిందో చాలా బాగా వర్కౌట్ అయింది. లేరు. సో లేరు. మేబీ థియేటర్లో చూడడం వలన లేకపోతే థియేటర్లకు రావడం వలన ఉన్నారని చెప్తున్నారేమో, అది జస్ట్ రూమర్. లేరు సినిమాలో. బట్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. శారీలో ఫైట్ మాత్రం అదే నందిని రెడ్డి గారికి ఫుల్ మార్క్స్ ఇక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ సమంత గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి, బికాస్ శారీలో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చేసి స్టంట్స్ పుల్ ఆఫ్ చేయడం నాట్ అన్ ఈజీ థింగ్. బట్ సమంత గారు పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ అన్ ఈజ్. నేను అందుకే చెప్తున్నా, సమంత గారి లాగా యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకెవరు చేయలేరు టాలీవుడ్ యాక్టర్స్ లో. క్లైమాక్స్ మేము కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యాము, అండ్ కొంచెం సెంటిమెంట్ కలిపి ఆ థ్రిల్ ని మిక్స్ చేసి మనకు చూపించడానికి ట్రై చేశారు. సో సాటిస్ఫై అయ్యాం క్లైమాక్స్. నేను ఎమోషనల్, గూస్ బంప్స్, తోపు తురుము అని చెప్పను, బాగుంది. యుల్ ఫీల్ గుడ్, ఎంజాయ్ చేస్తారు, మూవీ నుంచి బయటకు వస్తారు. 3 years తర్వాత ఖచ్చితంగా ఇది మంచి కంబ్యాక్ అనే చెప్పాలి. నందిని రెడ్డి గారి వల్లే అవుతుంది, అది నందిని రెడ్డి గారే ఇవ్వగలిగారు కూడా. థ్యాంక్ యూ. మా ఇంటి బంగారం సమంత గారు అద్భుతంగా చేశారు. ఆవిడ షోల్డర్స్ మీద క్యారీ చేశారు ఫిలింని. ఇది ఒక ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్. అంటే అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ కామెడీ, ఇద్దరు తోటి కోడల మధ్యన పోటీ, మరిది గారు ఆవిడికి మధ్యన ఫైటింగ్లు, అలాంటి తమాషాలు అన్నీ ఉంటూనే భర్తకి ఆవిడికి మధ్యన చిన్న రొమాన్స్, అత్తగారికి ఆవిడికి మధ్యన చిన్న ఇష్యూ, ఇలాంటివన్నీ చూపిస్తూనే ఒక్కసారి ఆవిడ రగ్గడ్ పాస్ట్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే ఫైట్ సీన్స్ వచ్చాయో సడన్గా వారియర్ క్వీన్ రూపం తీసుకున్నారు. అలాగే ఫిలిం లైట్, మూడింగ్ అన్ని కూడా మార్చి పారేశారు. మీకు సడన్గా ఫ్యామిలీ సినిమా చూస్తున్న నుంచి ఏదో హాలీవుడ్ థ్రిల్లర్లోకి వెళ్ళిపోయినట్టుంది. లీ విటేకర్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ని వాడారు. అలాగే ఎజాజ్ గులాబ్ అని దురందర్కి వాడిన స్టంట్ కొరియోగ్రాఫర్. అది కూడా మళ్ళీ చీరలో ఫైటింగ్. ఇప్పుడు అమ్మాయికి ప్యాంట్ వేసి ఫైటింగ్ విజయశాంతి గారు అని మనం చూసాం. చీరలో ఫైట్ చేయడం, అది కూడా స్టంట్ డబుల్ వాడకుండా చేశారు ఆవిడ. సో ఆ ఫైట్ సీన్స్ 3 ఉన్నాయి, సాలిడ్ ఫైట్స్, అద్భుతంగా చేశారు. నేను అసలు మళ్ళీ మాట్లాడితే ఇందులో స్వర్ణ ఆవిడ పేరు, ఆ స్వర్ణ క్యారెక్టర్ లేకపోతే ఝాన్సీ క్యారెక్టర్తో కామిక్స్ తయారు చేసి సూపర్ ఉమెన్, ఇండియన్ సూపర్ ఉమెన్ తయారు చేస్తే అద్భుతంగా హిట్ అవుతుంది ఆ కామిక్స్. ఆ కామిక్స్ స్టైల్ మార్వల్ హీరోలా కనిపించింది నాకు ఆవిడ. వండర్ఫుల్గా చేసింది. కామెడీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ మధ్యన, ఆ కోడల మధ్యన పోటీ, మధ్యలో సమంత గారు ముగ్గు పెడుతుంటే ముచ్చమంతా ముద్దు ముఖమెంత ఛాయ అని పాత బాపు గారిలో ముత్యాల ముగ్గులో పాటలు పాడించడం, బొట్టు పెట్టమ్మా అంటే అత్తగారికి పెట్టకపోతే కాదమ్మని పెట్టడం, అంటే ఈవిడ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసి
చేసేయడం పాప ఆవిడకి తెలియదు అవన్నీ. సో ఆ తమాషా కాన్ఫ్లిక్ట్, వాళ్ళని వంటలతో మెప్పించాలని చూడడం, తోడికోడలు దాంతో ఇవిడ పోటీ పడడం అని చాలా సూపర్ ఫన్ జనరేట్ అయ్యాయి. అద్భుతంగా ఉంది. శ్రీముఖ్ గారు నాకు మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక మంచి అందమైన తెలుగు కమెడియన్ దొరికారు మనకి. సో ఆవిడ ఫ్యూచర్లో ఆవిడ అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. అంటే ఒక మంచి హీరోయిన్, ఒక మంచి హీరోకు ఒక సపోర్టింగ్గా ఈవిడ చేయిస్తే వండర్ఫుల్గా ఉంటుంది. ఆవిడ చూడడానికి చాలా ప్రజెంటబుల్గా ఉంటుంది. మంచి యాక్షన్ చేశారు. మైనస్ అంటే క్లైమాక్స్ ఫైట్ ఇంకా అద్భుతంగా తీసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే సమంత గారికి ఆ పొటెన్షియల్ ఉంది. వాళ్ళు ఇంకా అద్భుతంగా కొరియోగ్రఫీ చేస్తుంటే ఇంకా బాగుండేది. అదర్వైజ్ ఓవరాల్ సినిమా అంతా చాలా బాగుంది. సాంగ్ ఒకటే సాంగ్, తస్సదియ సాంగ్ ప్రకాష్ రాజ్ గారు వైఫ్ కొరియోగ్రాఫ్ చేశారు. అందులో మనకేం చూపించారంటే సమంత గారు బృందావనంలో పాత సినిమాల్లో ఏ రేంజ్ యాపిల్ పిల్ల పాటలో ఆ సాంగ్లో ఏ రేంజ్ మూమెంట్స్ చేస్తారో ఆ రేంజ్ ఈవిడతో చీర కట్టించే చాలా బాగా చేయించారు. సో షీఈస్ బ్యాక్. ఆ ఫిట్నెస్ అన్ని మొత్తం ఫేస్ లో ఫీలింగ్స్ మళ్ళీ అయ్యేగా ఆ సినిమాల్లో సమంత వచ్చేసింది. అద్భుతంగా చేశారు. అంటే ఇందులో మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఆవిడ కూడా రీసెంట్ గా ట్రబుల్డ్ మ్యారేజ్ లైఫ్ లోంచి కొత్త లైఫ్ లోకి వచ్చారు. ఈ సినిమా కూడా అదే. ఒక యాక్టర్ కి మెమరీలోంచి నిజంగా జరిగిన వాటి మీద చేస్తే అద్భుతంగా పండుతాయి ఆ సీన్స్. అంటే అంటే మనం సేమ్ సిచ్యువేషన్స్ కాకపోయినా ఆవిడ ట్రబుల్డ్ మ్యారేజ్ లోంచి కొత్త మ్యారేజ్ లోకి వచ్చారు. ఇందులో కూడా ఒక ట్రబుల్డ్ ఇష్యూ నుంచి కొత్త మ్యారేజ్ లైఫ్ లోకి వస్తారు. సో ఆల్రెడీ అద్భుతమైన ఆర్టిస్ట్. రీసెంట్ గా అటువంటి పాస్ట్ ఉండి ఆవిడ కొన్ని డైలాగులు చెప్తుంటే ఐలో లైట్ వాటర్ రావడం, డైలాగు ఆ భర్తతో డైలాగ్ ఉంటుంది. అంటే నువ్వు చెప్తే అర్థం చేసుకోవని కాదు, చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదంటే నువ్వు ఇప్పటివరకు నాకు చెప్పకపోవడమే నాకు చాలా బాధ కలిగించింది అంటాడు. ఆ సీన్ వాళ్ళిద్దరి మీద నిజంగా జరిగిందేమో అంటే ఐమ్ జస్ట్ ఇట్స్ లైక్ ఏ గాసిప్ కైండ్ ఆఫ్, బట్ అంత అలా అనిపించింది. ఆ ఫ్లేవర్ ఇచ్చారు ఆవిడకి. సో దాంతో ఎమోషనల్ సీన్స్ ఇంకా బాగా బలంగా పట్టుకుంటాయి. గుడ్ హిట్.